నేను బెంగళూరు వచ్చినప్పుడు మీ డైరెక్టర్ గారు పాట వదిలేరు కదా, అక్కడ అవును సాంగ్ సార్. ఒకటి వదిలేరు. సార్ తర్వాత నెక్స్ట్ సాంగ్ హైదరాబాద్లో వదులుతామండి అవును ఈసారి అంటే చెప్పాను అన్నాను. మంచి మాస్ సాంగ్ ఒకటి చూడండి అవును సార్. అవును సార్. బాగుంటుంది ఎప్పుడంటే, లేదు లేదు సినిమాలో సార్ చాలా అద్భుతంగా ఊపేసే మాస్ సాంగ్ ఉంది సార్ అది అన్నారు. నిజంగానే ఆ సాంగ్ ఇప్పుడు సార్ ఈ సినిమాకి లేదు సార్, అది డిఎస్పి సార్ బ్లెస్సింగ్స్ అంతే సార్. సార్ అసలు నిజంగా సార్, అంటే అంటే నేను ఏం చెప్పినా తక్కువే సార్. అంత ఆయన ఎప్పుడైనా నేను ఏదైనా కష్టపడి చూసినప్పుడు కానీ సార్, ఏదైనా సీన్స్ చేస్తారు దగ్గరికి పంపించినప్పుడు కానీ, ఏదున్నా చాలా ప్రోత్సహించేవారు సార్. అంత పెద్ద మనిషి ప్రోత్సహించినప్పుడు ఒక యంగ్స్టర్కి ఇంకా ఫైర్ పెరుగుతుంది సార్. సో అది కాకుండా అంత మంచి సాంగ్ ఇచ్చేసరికి ఇంకా అసలు మొత్తం టీం అంతా హ్యాపీ సార్. సార్ ఏదున్నా ది బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు సార్. ఇప్పుడు చూడండి సార్, మేము యంగ్స్టర్స్ అలా ఏది ఉండదు సార్. సార్కి ఇంకా ఉత్సాహంతో చేస్తారు సార్ కొత్త వాళ్ళకి సార్. మనం కష్టపడతామంటే వాడికి మంచిది జరగాలనే ఒక ఉద్దేశంతో ప్రతి క్షణం మన గురించి ఆలోచించి ప్రతి పాట అద్భుతంగా వెళ్ళని ఆలోచిస్తారు సార్. సాంగ్ వైరల్ అవడం కారణం సార్ గోస్ట్ ప్రత్యేకంగా మేము ఏం డాన్స్ చేసినా పాట లేకుండా వెళ్ళదు సార్. అది ఆయన బ్లెస్సింగ్స్ అంతే సార్. అది బట్ వాడేవి శ్రీలీల సార్ ఎక్స్ట్రాడినరీ సార్ అమ్మాయి అసలు. చెప్పాలిగా ముందు. ఖచ్చితంగా సార్. అంటే ఇప్పుడు సార్కి ఎంత ఇప్పుడు క్రెడిట్ ఉంది సార్ అంటే, మేము స్క్రీన్ పైన కనిపిస్తే అసలు నేను కొత్తవాడిని సార్, నన్ను పక్కన పెట్టండి సార్, మ్యాక్సిమం క్రెడిట్ తనకే చెందింది సార్. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ సార్, తన అద్భుతమైన డాన్సెస్తో ఆల్రెడీ జనంలో చాలా అభిమానాన్ని తెచ్చుకున్న అమ్మాయి సార్. మీరు యాక్చువల్లీ నమ్ముతారు లేదు సార్, బాంబేలో ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ తనకి. అయినా కూడా సార్ వచ్చి సాంగ్ షూటింగ్ అప్పుడు 6 days సార్ నైట్ అంతా చదువుకునేది, పొద్దున వచ్చేసి, అంటే నాకు తెలుస్తుంది సార్ అంత టఫ్ స్టెప్స్ వేసేటప్పుడు ఎంత టైర్డ్ ఉంది మనిషి అని చెప్పేసి. అయినా కూడా స్క్రీన్ పైన మీరు ఈరోజు చూసేసారు ఎక్కడ టైర్డ్నెస్ కనిపించకుండా టేక్ అంటే కొట్టేశారు సార్. ఎన్ని టేక్స్ అయినా చేసాక రెడీ. సో అది కేవలం మొన్న కూడా ఒక చిన్న BTS వదిలినాం సార్. చాలామంది పాపం మా అమ్మాయి అంత కష్టపడి పైకి ఎక్కి స్టెప్ వేస్తే సార్, అంటే పాపం కొంతమంది తెలియదు కదా సార్, అది రోప్ అనుకున్నారు సార్ సహజంగా. రూప్ కాదు సార్, మీరు BTS ఫుటేజ్ మొన్న వదిలినాం సార్. అవును సార్. అవును సార్. తన పాపం చాలా కష్టపడి, ఎందుకంటే బ్యాలెన్స్ మంది ఏం లేదు సార్, పట్టుకోవడం ఉంది సార్, బ్యాలెన్స్ చేసి తను పైకి వెళ్ళి కిందికి రావాలి సార్. సో అది చాలా అద్భుతంగా చేసింది సార్. మీ కాళ్ళు బలం ఎక్కువ అయితే అంటే అది బ్యాలెన్స్ అంతే సార్, బ్యాలెన్స్ చేయడం సార్. అమ్మాయి రెండు కాదు అంటే అమ్మాయి వెయిట్ కూడా ఉండాలి సార్. వెయిట్ మీ బేర్ చేయాలి కదా. బేర్ చేయాలి సార్. అదే నేను ట్విట్టర్లో పెడితే ఎలా నిల్చో పెట్టుకున్నాడు అన్న రోప్ ఏమో అనుకున్నా. అయ్యో లేదు కదా. లేదు సార్.